తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో రాష్ట్రంలో 48 గంటల పాటు సైలెంట్ పీరియడ్ కొనసాగుతోంది. కాగా ఈ నెల 11న ఎన్నికల పోలింగ్, 13న కౌంటింగ్ జరగనుంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 2996 వార్డులకు 8203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల పరిలో 12993 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 52.43 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా ఇప్పటికే పోలింగ్ కు సర్వం సిద్ధం చేశారు అధికారులు. దాదాపుగా 25,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో రాష్ట్రంలో 48 గంటల పాటు సైలెంట్ పీరియడ్ కొనసాగుతుంది. కాగా ఈ నెల 11న ఎన్నికల పోలింగ్, 13న కౌంటింగ్ జరగనుంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 2996 వార్డులకు 8203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల పరిలో 12993 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 52.43 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కాగా ఇప్పటికే పోలింగ్ కు సర్వం సిద్ధం చేశారు అధికారులు. మరోవైపు దాదాపుగా 25,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో రాష్ట్రంలో 48 గంటల పాటు సైలెంట్ పీరియడ్ కొనసాగుతోంది. కాగా ఈ నెల 11న ఎన్నికల పోలింగ్, 13న కౌంటింగ్ జరగనుంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఇటు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 10 మున్సిపాలిటీలతో పాటు మంచిర్యాల కార్పొరేషన్ లో ప్రచార పర్వం ముగిసింది. మరి ఈ క్రమంలోనే ఇటు మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఇటు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 10 మున్సిపాలిటీలతో పాటు మంచిర్యాల కార్పొరేషన్ లో ప్రచార పర్వం ముగిసింది. మరి ఈ క్రమంలోనే ఇటు నేటి ప్రచార పర్వం ముగియడంతో ఎల్లుండి అంటే 11వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మున్సిపల్ ఎన్నికల సంబంధించినటువంటి పోలింగ్ జరగనుంది. మరి దీనికి సంబంధించి అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని చెప్పవచ్చు. మరి ఈ క్రమంలోనే నేటితోటి ప్రచార పర్వం ముగియడంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో క్షేత్రస్థాయిలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ తమకు ఓట్లు వేసి గెలుపొందించాలి, ఒకసారి అవకాశం కల్పించాలని చెప్పేసి ఓట్లను అభ్యర్థించారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అగ్రశ్రేణి నాయకత్వంతో తమ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అగ్రశ్రేణి నాయకులను ప్రచార పర్వంలో పాల్గొనేలు చేసి ప్రచారానికి రోడ్ షోలతో పాటు ఇటు ప్రచారాలు కూడా నిర్వహిస్తూ హామీల వర్షం గుప్పించారు. మరి ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే త్రిముఖ పోటీ నేర్కొని ఉందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్, బీజేపీ ప్రధాన పార్టీలు ఇటు పోటాపోటీగా ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ బీజేపీ ఎమ్మెల్యే తానే ఒంటరిగా ఇటు ప్రచారంలో పాల్గొంటూ ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి 49 వార్డులకు సంబంధించి కూడా ప్రచారంలో పాల్గొన్నారు. మరి దాంతో పాటు ఇటు ఎంఐఎం పార్టీకి సంబంధించిన అగ్రశ్రేణి నాయకుడు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఎంఐఎం పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొని ఇటు దిశానిర్దేశం చేశారు. దాంతో పాటు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన కూడా క్షేత్రస్థాయిలో పర్యటనలు నిర్వహిస్తూ మున్సిపాలిటీలు ఉన్నటువంటి వార్డుల వారీగా ఇటు కాంగ్రెస్ అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ సలహాదారు ఇన్ఛార్జిగా పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రభుత్వ సలహాదారు సురేదర్శన్ రెడ్డి ఇటు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి జోగురామన్న బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి అభ్యర్థులను గెలిపించాలంటూ ఓట్లు అభ్యర్థించి కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వైఫల్యాన్ని ఎడగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీ పునర్వైపు తీసుకొచ్చే దిశగా కృషి చేశారు. దాంతో పాటు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే నిర్మల్, బైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలో అగ్రశ్రేణి బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా ఇటు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రచార పర్వంలో పాల్గొన్నారు. ఇటు దీనికి సంబంధించి బీజేపీ పార్టీ మన
బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నేడు చివరి రోజైనటువంటి ప్రచార పర్వంలో పాల్గొన్నారు. దానికి సంబంధించి మహారాష్ట్రకు సంబంధించి మాజీ ఎంపీ సినీ నటి నవనీత్ కౌర్ తో పాటు ఇటు బీజేపీ పార్టీ అభ్యర్థులకు మధ్యలుగా ప్రచారంలో పాల్గొని ఇటు ఓట్లను అభ్యర్థించారు. బీజేపీ కాషాయం జెండా ఎగరవేయాలని చెప్పేసి ఇటు పిలుపునిచ్చారు. దాంతో పాటు పట్టణాల అభివృద్ధి జరగాలంటే కేవలం బీజేపీ పార్టీతో సాధ్యమవుతున్నట్టు హామీలను కూడా గుర్తించారు. ఇటు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నిర్మల్ జిల్లాకు సంబంధించి ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరవేసే ధ్యేయంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి ఐక్యరెడ్డి ఇటు క్షేత్రస్థాయిలో పాల్గొన్నారు. ఇటు మాజీ డీసీసీ అధ్యక్షులు శ్రీహర్రావుతో పాటు కూడా నిర్మల్ జిల్లాలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా కూడా పార్టీ శ్రేణులకు పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ దిశానిర్దేశం చేశారు. ఇటు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇటు తొలిసారిగా కార్పొరేషన్ గా ఎన్నికైనటువంటి మంచిర్యాల మున్సిపాలిటీలో 60 డివిజన్ల వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రశ్రేణి నాయకులు ఎవరు కూడా ప్రచారంలో పాల్గొనకపోయినా కూడా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఒంటరిగా తనదైన శైలిలో ఇటు కార్నర్ మీటింగులు అంటే తనకు అనారోగ్య పాలైనా కూడా కార్నర్ మీటింగులు నిర్వహిస్తూ తనదైన శైలిలో కూడా ప్రచారం నిర్వహించి అభ్యర్థుల తరఫున మద్దతుగా ప్రచారం నిర్వహించి ఇటు ఎన్నో హామీలను కూడా ఇచ్చారు. కార్పొరేషన్ ఇప్పటికే రాష్ట్రంలోనే మంచిర్యాల నియోజకవర్గం అగ్రస్థానంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నటువంటి క్రమంలో ఇది తొలిసారి ఏర్పడిన కార్పొరేషన్ ను ఈ హైదరాబాద్ కు ధీటుగా ఇటు అభివృద్ధి చేస్తానని చెప్పేసి హామీలు గుప్పించి హామీల వరాల జల్లు కూడా కురిపించి వారికి కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి గెలిపే లక్ష్యంగా మేయర్ పీఠం కైవసం చేసుకునే దిశగా ఇటు తనదైన శైలిలో కూడా ప్రచారం నిర్వహించారు. మాజీ డీసీసీ అధ్యక్షురాలు ఇటు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రచారం నిర్వహిస్తూ గెలిపే లక్ష్యంగా ఇటు క్షేత్రస్థాయిలో కూడా ప్రచారం నిర్వహించారు. అయితే ఇక్కడ చెన్నూరు ఒక భిన్నమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. చెన్నూరు నియోజకవర్గంలో మిత్రపక్షంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సిపిఐ పార్టీ ఇటు కాంగ్రెస్ కు వదలై ఇటు బీఆర్ఎస్ తో జత కట్టి ఇటు కేతనపల్లి మున్సిపాలిటీతో పాటు చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో కూడా ఇటు ప్రచారం నిర్వహించి అటు బీఆర్ఎస్ తో పాటు పొత్తు పెట్టుకుని ఇటు పోటీ చేస్తున్నారు. అయితే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వివేక్ చెన్నూరు నియోజకవర్గంతో పాటు ఇటు కేతనపల్లి మున్సిపాలిటీలో ఒంటరిగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించి గెలుపొంది చెన్నూరుతో పాటు కేతనపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకునే దిశగా కూడా ప్రచారం క్షేత్రస్థాయిలో నిర్వహించారు. దీనికి ధీటుగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి కార్మిక క్షేత్రమైనటువంటి ఇటు శ్రీరాంపూర్ తో పాటు ఇటు మంచిర్యాల డివిజన్ ఉన్నటువంటి సింగరేణి ప్రాంతమైన శ్రీరాంపూర్ తో పాటు కేతనపల్లి మున్సిపాలిటీ ఇటు బెల్లంపల్లి మున్సిపాలిటీలో కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఇటు రోడ్ షోలతో సభల ద్వారా ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పునర్వైభవం తీసుకొచ్చి ఇట్లా మళ్ళీ ఇంతకు ముందు ఉన్నటువంటి పట్టును సాధించే దిశగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంతో బీఆర్ఎస్ గ్రాఫ్ కూడా పెరిగిందంత అయిపోతుంది. మరి ఈ క్రమంలోనే మొత్తంగా చూసుకుంటే మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ త్రిముఖ పోటీ నెలకొందినటువంటి అవకాశం ఉంది. అయితే కొంత మేర కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా సీట్లు సాధించేటువంటి అవకాశం ఉన్నట్టుగా విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక కుమ్రంభీంలా చూసుకుంటే ఆసిఫాబాద్ కాగజ్నగర్ ప్రాంత మున్సిపాలిటీలో ఉన్నటువంటి 2 మున్సిపాలిటీలకు సంబంధించి ఇటు హోరాహోరీ ప్రచారం నిర్వహిస్తూ ఇటు కాగజ్నగర్ మున్సిపాలిటీ పరిధి బీజేపీ శ్రేణి నాయకులు ఇటు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కూడా ప్రచార పర్వంలో పాల్గొని ఇటు కాగజ్నగర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఇటు అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. దాంతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ దాసు శ్రవణ్ కూడా ప్రచార పర్వంలో పాల్గొని ఎన్నికల ఇన్ఛార్జిగా నియమింపబడి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే కోవలక్ష్మితో పాటు ప్రచారం నిర్వహించి ఇటు తొలిసారి జరుగుతున్న ఆసిఫాబాద్ ఎన్నికల్లో పోటీ మున్సిపల్ చైర్మన్ పీఠం కైవసం చేసుకునే దిశగా ఇటు క్షేత్రస్థాయి ప్రచారంలో పాల్గొని ఇటు కార్యకర్తలకు ఇటు అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తూ ఇటు అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. మరి ఇటు ఈనాటి సాయంత్రం 5 గంటలకు ప్రచార పర్వం ముగియడంతో మరి ఓటరు ఎవరి వైపు తిరుగుతున్నాడు, ఇటు ఎవరికి ఎక్కువ స్థానాలు సాధించుకుంటారు, మేయర్ పీఠంతో పాటు ఇటు మున్సిపల్ చైర్మన్ పీఠాలు ఏ పార్టీ కైవసం చేసుకుంటే ఒక ఉత్కంఠ పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మల్లేష్తో నరేష్, మెగానైన్ టీవీ, ఆదిలాబాద్.